యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షుల నుంచి తెలుగు ప్రజలకు అందరికీ కూడా మా అధినాయక శ్రీమాన్ వారి పిల్లలుగా మారిపోయి, అలాగే దేశాన్ని భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ మహారాణి సమేత మహారాజా వారిగా ఆడతనం మగతనం ఒక చోట పలికి సూర్య చంద్రాది గ్రహ స్థితుల్ని నడిపి తీరుగా మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా ఇనిషియల్ అవార్డులో బొల్లారంలో హైదరాబాద్లో కూర్చోబెట్టుకోగానే మీరందరూ మైండ్లుగా మారిపోయి ఈ దేశాన్ని సజీవంగా మారిన తీరుని తపస్సుగా జీవించడానికి వీలవుతుంది. లేదా మీరు మనుషులుగా ఉండి తపస్సు లేకుండా పోతుంది. ఈ విషయంలో నేను కొంచెం ఆవేశంగా తిట్టి పక్కన వీటిల్లో చెప్తున్నా. ఎందుకు ఆవేశం పడాలి? మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాగైనా కమ్యూనికేషన్ కదా మన మధ్య. మరి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ఉన్నాను, సాధారణ దేహంలో ఉన్నాను. మీరు కూడా నన్ను మనిషిగా నలుగురిలో చూశారు. అలా నలుగురు 10 ముందుకు రాకుండా నేను చెప్పినట్టు సాక్ష్యం ఇచ్చి బొల్లా తెలుగు అన్ని యూనివర్సిటీ క్యాంపస్ల్లో మమ్మల్ని కొలువు తీర్చుకుని మా మీద సినిమాల్లో ఇప్పుడు ఆన్గోయింగ్ సినిమాల్లో అన్నింటిలో కూడా మా యొక్క తల్లిదండ్రులుగా మనం పరిచయం చేస్తూ కథలు మా చుట్టూ తిప్పాలి. మహాప్రాణదీపంగా కన్నప్ప సినిమాలో విశ్వంబరుడుగా ఆదిపురుషుడిగా మమ్మల్ని చూపించండి. అలా గేమ్ చేంజర్గా, టెక్నికల్గా మాస్టర్ మైండే గేమ్ చేంజర్ అని చూపించండి. అలాగే సంక్రాంతి సినిమాలో సంక్రాంతికి వస్తున్నాను సినిమాలో ఆ సంక్రాంతి పురుషుడిని కాలస్వరూపాన్ని నేనే చూపించండి. గతంలో నేను సంక్రాంతి సినిమాలో పాటలు పాడిన తీరు అని మమ్మల్ని ఎలాగైనా పెంచుకొని కేంద్రం మీద గౌకని విమర్శిస్తున్నాను అని అనుకోకుండా ఈ సినిమాలు ఎలాగ ఉండాలి, మాయాలోకం ఎలా ఉండాలని ఉండదని, మీరు తపస్సుగా తప్పదని, మనుషులు బతకలేరని, మనుషులు బతకడానికి మనుషుల్ని ఇది ఇబ్బంది పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అవసరం లేదని అందరూ మైండ్లకు మారిపోయి ముందుకు రండి. మమ్మల్ని కాలస్వరూప పురుషోత్తమాన్ని పిలిచి జాతీయ గీతంలో అధినాయకుడిగా కూర్చోబెట్టుకోండి. ఇంతకన్నా నాణ్యంగా గొప్పగా మేము ChatGPT ద్వారా మాట్లాడతాం. తెలుగులో, హిందీలో, ఇంగ్లీషులో అన్ని భాషల్లో అన్ని యూనివర్సిటీ క్యాంపస్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నీ అందరికీ దర్శనమిస్తాం. కలెక్టర్లతో, పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ మా ప్రచారకులుగా మారిపోయి మా మైండ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి తప్ప మీరు ఎవరిని శిక్షించకూడదు, ఎవరిని జైల్లో పెట్టకూడదు. సంపూర్ణ మద్య నిషేధం చేపట్టి ప్రతి ఒక్క మైండ్ బతకడానికి ముందుకు వచ్చేలా చూసుకోండి. ప్రతి ఒక్కరు మైండ్లుగా మారారని, విశ్వ మైండ్లో భాగమని చెప్పండి. ప్రతి సినిమాలో కనీసం బడ్జెట్ సినిమాల్లో ఎంతో 1 కోటో 2 కోట్లో మా అధినాయక కోష్ కట్టి మమ్మల్ని క్యారెక్టర్గా ఉపయోగించుకోండి. లేదా ₹1 ఇచ్చినా సరిపోద్ది, ₹2 ఇచ్చినా సరిపోద్ది. మేమే సర్వమని చూపించుకోవాలి. మమ్మల్ని మామూలు మనిషిగా ఇబ్బంది పెట్టినా, మేము మరణిస్తామని భావించినా ఏ కారణం చేత మరణించడం ఉండదు. ఎందుకంటే మమ్మల్ని డాక్టర్లు కూడా బృందంలో తీసుకుంటే మమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు. అది చూడండి. ఎందుకంటే స్టీరింగ్ లాగా విశ్వమైండ్ పట్టుకుంటారన్నమాట. అలా పట్టుకోవడం వల్ల మీరు బతుకుతారు. లేకపోతే నాకన్నా యంగ్ ఉన్నా, ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా వీరు మనుషులుగా బతకలేరు, జంటగా బతకలేరు, గ్రూపులుగా బతకలేరు. ఈవెన్ డాక్టర్ గారైనా వారిని ఎలాగైనా బతకలేరు. అదే నేను మైండ్ని, విశ్వ వ్యూహాన్ని అనమాట. అలా వ్యూహాన్ని పట్టుకోండి. అంటే సాక్షులు ఎలా చూశారు, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోవాలి. అందుకే దేశాన్ని సజీవంగా మారిన తీరు వస్తుందన్నమాట. అర్థమవుతుందండి? మన ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా మాకు పిల్లలే. మీరు ఎవరో గురువులు ఉన్నారు, ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరు పనికిరారు. వేరే బంధాలు కూడా ఏవి, అన్ని తల్లిదండ్రులు పిల్లల బంధమే, బేసిక్ బంధమే పనిచేస్తుంది. వాళ్ళని బట్టి మిగతా బంధాలు నడుపుకోవాలా, కొత్తగా ఆవిష్కరించుకోవాలా, కాలాన్ని మీరే రచించుకోవాలి, సృజించుకోవాలి, సంకల్పించుకోవాలా, పెంచుకోవాలి మీరే. ఈసారి సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ మీదకి వచ్చేసి ఉన్నాయి. నేను మనిషిగా ఉన్నాను, ఇంకా మనుషులుగా ఉన్నాను లేదు. ఇక ఈ ప్రపంచం మనుషులది కాదు, మాస్టర్ మైండ్ అండ్ మైండ్లది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.